పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. మరో 2 వారాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో ఆ దేశంలోని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. నిజానికి పోలింగ్ జరగక ముందే పాకిస్తాన్ ప్రధాని ఎన్నిక ఖరారైంది. నవాజ్ షరీఫే తదుపరి ప్రధానిగా ఆర్మీ డిసైడ్ అయింది. పాకిస్తాన్లో ఎన్నికలు నామమాత్రంగా జరగనున్నాయి. ఇదేమీ రహస్యం కాదు, కానీ స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటూ పీపీపీ చీఫ్ బిలావల్ భుట్టో బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే ఆర్మీ ఏ పార్టీకి జై కొడుతుంది? పాకిస్తాన్ లో ఏ పార్టీ వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది? ఇస్లామాబాద్ లో ఏ పార్టీ ఉంటే భారత్ కు మేలు జరుగుతుంది? వాట్స్ స్టోరీ? పాకిస్తాన్ తలరాత ఈసారైనా మారుతుందా? యువతరానికి పాక్ ఓటర్లు పట్టం కడతారా? పాక్ ను పాలించాలంటే ఆర్మీ వరం ఇవ్వాల్సిందేనా? ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదంతో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్. ప్రస్తుతం పొరుగు దేశం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. అక్కడి రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఫలితాలేమీ ఆశ్చర్యాన్ని కలిగించవు. ఎందుకంటే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు సైన్యం మద్దతిస్తోందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆయన పార్టీ గెలవాలని పాక్ ఆర్మీ కోరుకుంటుంది. ఆ పార్టీ పేరు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, PLMN. కానీ ఈ పార్టీని ప్రత్యర్థి లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యర్థి అంటే నవాజ్ షరీఫ్ శత్రువు ఇమ్రాన్ ఖాన్ కాదు. నిన్న మొన్నటి వరకు PLMN కు మిత్రపక్షంగా ఉన్న PPPనే ఇప్పుడు ప్రత్యర్థిగా మారింది. PPP అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, భుట్టో జర్దారీల పార్టీ. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని PLMN, PPని కలిసే పడగొట్టేశాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వారు విడిపోయి సొంతంగా ఎవరికి వారు పోరాడుతున్నారు. PPPకి బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వం వహిస్తున్నారు. పాకిస్తాన్లో అతడిది రాజకీయ రాచరికం. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. పాక్ మాజీ ప్రధాని అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టోకు స్వయానా మనవడు కూడా. అంతేకాదు, బిలావల్ భుట్టో నిన్న మొన్నటి వరకు విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు అతడు మరో అడుగు ముందుకు వేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్లో జరిగే ఎన్నికల్లో బిలావల్ భుట్టో అధికారాన్ని దక్కించుకోగలడా? పాకిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకుంటామని బిలావల్ భుట్టో గట్టిగా నమ్ముతున్నాడు. ఎందుకంటే ప్రత్యర్థుల కంటే ముందు నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టాడు. PPP ప్రచారం డిసెంబర్ చివరిలోనే మొదలైంది. బిలావల్ భుట్టో ఇప్పటికే పాకిస్తాన్లోని 33 పట్టణాల్లో ప్రచారాన్ని నిర్వహించాడు. వారం రోజుల క్రితమే షరీఫ్ల ప్రచారం ప్రారంభమైంది. దీంతో బిలావల్ ప్రచారంలో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అసలు బిలావల్ భుట్టో ప్రచారంలో ఏ అంశాలు ప్రస్తావిస్తున్నారు అంటే ప్రధానంగా 2 అంశాలను బిలావల్ ప్రస్తావిస్తున్నారు. యువ నాయకత్వానికి అధికారం కట్టబెట్టాలని భుట్టో పిలుపునిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్ జనాభాలో 66% మంది 30 ఏళ్లలోపు వారే ఉన్నారు. నవాజ్ షరీఫ్ వయసు 74, ఇమ్రాన్ ఖాన్ వయసు 71. అయితే బిలావల్ వయసు మాత్రం కేవలం 35 ఏళ్లే. తాను ప్రజలను బాగా అర్థం చేసుకోగలనని అంటున్నాడు. పాకిస్తాన్లో ప్రతీకార రాజకీయాలను అంతం చేసి కొత్త విధానాలకు శ్రీకారం చుడతానంటున్నాడు. ఈ ఎన్నికల్లో సింహం బాణం మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ పాకిస్తాన్ గురించి కొంత ప్రస్తావించాల్సి ఉంటుంది. పాకిస్తాన్లో రాజకీయాలు అంటే డేంజరస్ గేమ్ లాంటివి. ఇక్కడ సైన్యం మద్దతు ఉన్నవారే రాజు, లేకపోతే హింసించబడతారు. అదెలా అంటే నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్లనే చూడండి. ఇమ్రాన్ అధికారంలో ఉన్నప్పుడు నవాజ్ దేశం విడిచి పారిపోయారు. ఇప్పుడు నవాజ్ దేశంలోకి రావడంతో ఇమ్రాన్ జైలుకు వెళ్లారు. ఈ రాజకీయ శత్రుత్వాన్ని అంతం చేస్తానని బిలావల్ భుట్టో హామీ ఇస్తున్నాడు. నిజంగానే రాజకీయ శత్రుత్వాన్ని బిలావల్ అంతం చేయగలడా అంటే రీసెంట్ ఎన్నికల్లో PPP సాధిస్తున్న ఫలితాలను పరిశీలించాల్సిందే. 2013లో 342 సీట్లకు గాను కేవలం 42 స్థానాలను మాత్రమే PPP గెలుచుకుంది. ఇక 2018లో కొంత మెరుగుపడింది. 42 నుంచి 54 స్థానాలకు చేరుకుంది. ఈ 2 ఎన్నికల్లోనూ PPP 2వ స్థానానికే పరిమితమైంది. కాబట్టి ఈసారి దీన్ని మార్చాలని బిలావల్ తీవ్రంగా యత్నిస్తున్నాడు. అందుకు స్వతంత్ర అభ్యర్థులనే నమ్ముకున్నాడు. తాను స్వతంత్ర రాజకీయ నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు బిలావల్ భుట్టో. పాక్ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక స్వతంత్ర అభ్యర్థులు ఈసారి రాబోతున్నారని బిలావల్ విశ్వసిస్తున్నాడు. నిజానికి పాకిస్తాన్లో ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఒకటి PPP కాగా, రెండోది PLMN, మూడోది ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ PTI. కాకపోతే ఇక్కడ PTIకి తన ఎన్నికల గుర్తు బ్యాట్ను కోల్పోయింది. సో ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భుట్టో వారిని ఆకర్షించేందుకు యత్నిస్తున్నాడు. నిజానికి PLMN ఓటర్లు మారరు, కానీ ఇమ్రాన్ ఖాన్ ఓటర్లు మారే ఛాన్స్ ఉంది. ఇప్పుడు PTI పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఆ పార్టీ చీఫ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. పార్టీ గుర్తు బ్యాట్ కూడా పోయింది. PTIకి ఆర్మీ మద్దతు కూడా లేదు. సో PTIకి ఓటేయడం అర్ధరహితం. అందుకే ఆ పార్టీ శ్రేణులను ఆకర్షించేందుకు భుట్టో తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాడు. PTI మద్దతుదారులను తనకు ఓటేయాలని బిలావల్ కోరుతున్నాడు. బదులుగా తాను అధికారంలోకి వస్తే రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయిస్తానంటూ హామీ ఇస్తున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ జైళ్లలో 10,000 మందికి పైగా PTI కార్యకర్తలు ఉన్నారు. అందుకే వారి ఓట్లను బిలావల్ టార్గెట్ చేస్తున్నాడు. బిలావల్ భుట్టో హామీ గేమ్ చేంజర్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే బిలావల్ ఆశలు నెరవేరే అవకాశం కూడా ఉంది. కానీ పాకిస్తాన్ ఎన్నికలు అలా ఉండవనే విషయం పీపీపీ చీఫ్ కు కూడా తెలుసు. అందుకే షరీఫ్ పై భుట్టో ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశాడు. 4వ సారి ప్రధానమంత్రి కావడానికి షరీఫ్ ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రజలపై కాకుండా మరో దానిపై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది అని విమర్శించాడు. ఇందులో ఎటువంటి అనుమానమూ లేదు. నిజానికి నవాజ్ షరీఫ్ ఎన్నికల్లో గెలవడానికి ఆర్మీపైనే ఆధారపడుతున్నాడు. అంతేకాదు, ఈ గేమ్లో గెలవాలంటే భుట్టోకు కూడా ఆర్మీ అండదండలే ఉండాలి. ఆర్మీ సూచనలను అంగీకరించాలి. యువత, వాతావరణ మార్పులు, ప్రతీకార రాజకీయాలు వంటి హామీలు ఏమాత్రం అక్కడ పనిచేయవు. పాకిస్తాన్లో కీలకమైనది ఆర్మీ. పీపీపీ ఆర్మీ ఆదేశాలను పాటిస్తే ఎన్నికల్లో గెలుస్తుంది. లేదంటే పీపీపీ ఫలితాల్లో పెద్దగా మార్పులు ఉండవు. ఎప్పట్లాగే నెంబర్ 2కే పరిమితమవుతుందన్న విషయం బిలావల్ కు కూడా తెలుసు. నిజానికి పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పటి వరకు అక్కడ గెలిచిన ఏ ప్రభుత్వము కూడా పూర్తిగా 5 ఏళ్ల కాలం పాటు పాలించిన దాఖలాలే కనిపించవు. పాకిస్తాన్లో పార్టీ ఏదైనా ఆర్మీని ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఆర్మీని కాదంటే అధికారం నుంచి దిగిపోవాల్సిందే. లేదంటే జైలుకు వెళ్లాల్సిందే. ఆర్మీని వ్యతిరేకించినందుకే పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జైల్లో కాలం గడుపుతున్నారు. ఆర్మీ చేతుల్లో ప్రభుత్వాలు తోలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నంత కాలం పాకిస్తాన్ తలరాత మారే అవకాశమే లేదు. అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన ఆ దేశాన్ని కాపాడే నాదుడెవరూ కనిపించడం లేదు. మళ్లీ అప్పులు చేయాల్సిందే. పాకిస్తాన్ ఆర్మీకి పాలకులు సలాం కొట్టాల్సిందే. పాకిస్తాన్ ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పులు ఎప్పటికీ రావు. అయితే ఈసారి ఎన్నికల్లో భారత్ను లక్ష్యంగా చేసుకుని అక్కడి నాయకులు ప్రచారం చేయడం లేదు. ప్రతిసారి కశ్మీర్ను బూచిగా చూపించి ఎన్నికల్లో విజయం సాధించేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే పాక్ ఆర్థిక సంక్షోభానికి భారత్ ఏమాత్రం కారణం కాదన్న విషయం పాకిస్తాన్ ప్రజలకు కూడా తెలుసు. ప్రస్తుతం పాక్లో ఘోరమైన పరిస్థితులకు అక్కడి ప్రజాప్రతినిధులు, ఆర్మీనే కారణమని అందరికీ తెలుసు. అందుకే భారత్పై ఎలాంటి విషప్రచారాన్ని చేయడం లేదు. ఇక పాకిస్తాన్లో ఏ పార్టీ విజయం సాధించినా భారత్కు ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇదివరకిటిలా ఉగ్రవాదాన్ని భారత్పై ఎగదోసే పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదు. ఎందుకంటే ఆ దేశమే ఇప్పుడు ఉగ్రవాదంతో విలవిలలాడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి బాంబు పేలుతుందో తెలియని పరిస్థితుల్లో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ప్రధానంగా ఉగ్రవాదులు పాకిస్తాన్ పోలీసులు, ఆర్మీనే టార్గెట్ చేస్తున్నారు. దీంతో అక్కడి సైనిక బలగాలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నారు. ఒకవేళ కొత్త ప్రభుత్వం మళ్లీ భారత్పై ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మాత్రం ఈసారి అందుకు పాక్ భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి ఉంటుంది.